సో హలో అండి. అయితే హెచ్‌సీ అప్పుడు కూడా చాలా ఇన్ఫర్మేషన్ లేకుండా చాలా చెట్లు నరికేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియేట్‌గా కోర్ట్‌కెళ్తే కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో ఈ ఈ కేబీఆర్ పార్క్ విషయంలో మీరేమి అబ్జర్వ్ చేశారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమేమి ఉన్నాయి పాయింట్స్? సార్ కేబీఆర్ దాంట్లో ఒకటే విషయం ఏంటంటే మనకి ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసి మనం ఫ్లైఓవర్లు అవి పెట్టడం వల్ల దానివల్ల మనకి ఏమవుతుంది అంటే కేబీఆర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆల్రెడీ కేబీఆర్లోని చెట్లను డిస్టర్బ్ చేయనంత మాత్రాన అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. అది జీవరాశులు కదా, వాటికి బౌండరీలు ఇవన్నీ మున్సిపల్ లైన్లు ఇవన్నీ తెలియవు. సో అక్కడ ఉండే జీవరాశుల కంటే నెమళ్ళకి పక్షులకి వాటికి బౌండరీస్ తెలియవు కదా. ఇప్పటికీ చాలాసార్లు మీరు కేబీఆర్ చుట్టూ వెళ్తుంటే ఆ పక్షులు బయటికి రావడం అవన్నీ చూస్తుంటారు. ఇప్పుడు ఏకంగా అక్కడ ఫ్లైఓవర్ వచ్చింది అంటే ఏ ఒక నెమలి రోడ్ మీద రాగానే అంత ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ చచ్చిపోతాయి కదా. సో ఇవన్నీ అవ్వకుండా ఎకలాజికలీ సెన్సిటివ్ యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది మా రిక్వెస్ట్. ఫ్లైఓవర్ ఓన్లీ అంటే మొత్తం కంప్లీట్‌గా ఇటు క్లీన్ చేయడమో లేదంటే ఓన్లీ ఫ్లైఓవర్ పార్క్ నుంచి వెళ్ళిపోతే అట్లా పార్క్ మీద నుంచి వెళ్ళింది అంటే ఇంకా జరగాల్సిన నష్టం తెలిసిందే. పార్క్ మీద నుంచి వెళ్ళాలి అంటే ఆ పిల్లలు పార్క్లోకి వస్తాయి. అది కాన్స్టిట్యూషనల్లీ నాట్ పాసిబుల్, ఎందుకంటే అది నేషనల్ పార్క్ కాబట్టి. ఆ బఫర్ జోన్లో పెట్టినా కూడా జరిగే నష్టం గురించే మేము పోరాడేది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వందల వేల చెట్లను కట్ చేశారు ఆల్రెడీ. సో వందల వేల చెట్ల విలువ మనకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మనకి ఇప్పుడు ఎండలో మీకు చెమట పడుతుంది, నాకు చెమట పడుతుంది. సో మనకి చెట్లు లేని విలువ మనకి తెలుస్తూ ఉంటుంది. మీరు చాలామంది కేబీఆర్ దాటేటప్పుడు చల్ల గాలి తగులుతుంది అంటే ఆ చెట్ల విలువ ఆ రేంజ్ ఇది ఉంటుందన్నమాట. అదొకటే కాదు, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ వెహికల్స్ నుంచి వాటి నుంచి అవి చెట్లు పీల్చుకుంటాయి. చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాము. సో అండ్ వర్సెస్ ఆక్సిజన్ రివర్స్ ఇస్తాయి. సో మనందరికీ హైదరాబాద్కి ముఖ్యంగా కేబీఆర్ అనేది ఒక లంగ్స్. సో దాన్ని మనం డిస్టర్బ్ చేశాము అంటే, ఎలాంటి ఫ్లైఓవర్ అయినా ఎలాంటి అండర్ పాస్ అయినా కూడా డిస్టర్బ్ చేశాము అంటే మనకి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ చాలా అవుతాయి అనేది మా బాధ. ప్రస్తుతం ఏమైపోయింది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఏంటి అంటే మిగతా చెట్లని కొట్టకుండా ఉండాలి అని. సో ఇప్పటివరకు కొట్టేసిన చెట్లు నష్టం పోయింది. ఆల్మోస్ట్ 1000 చెట్లు వెళ్ళాయండి. మీరు అంటే నేను కౌంట్ చేసి అక్కర్లేదు. మీరు ఇక్కడ నుంచి ఆ టీఆర్ ఒక కేబీఆర్ 1 రౌండ్ వేసుకుంటే మీకు వందల వేల చెట్లు కట్టవడం చూస్తారు. ముఖ్యంగా టీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ ఆపోజిట్లో ఉన్న చెట్లు అది డివైడర్ మధ్యలోనే ఉంటాయి, కానీ ఒక థిక్ ఫారెస్ట్లా ఉండే చెట్లు అవన్నీ కూడా క్లీన్ ఎడారిని గుర్తు చేసేలా తయారయ్యాయి. సో ఇన్ని చెట్లు కట్ చేయడం వల్ల వచ్చే ఎకలాజికల్ లాస్ చాలా ఎక్కువ. అది మనం వెలగట్లేము. ఆ రిపోర్ట్ కూడా లేదు. ముఖ్యంగా ఏదైనా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేసే కంటే ముందు ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఈఐఏ అంటారు. సో అది మనకి ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ లేదు కూడా. సో అది లేకుండా మనము చెట్లను కొట్టేసుకుంటూ పోతే రేపటి రోజు చేతులుగా ఆకులు పట్టుకున్నట్టు సిచ్యువేషన్ వచ్చింది అంటే వీ కాంట్ ఎఫోర్డ్. అట్లీస్ట్ సాధారణ మనుషులు మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏసీలు కొనుక్కునే స్తోమత ఉండదు, లేదా రెంట్లు కరెంట్లు ఇది కట్టే స్తోమత ఉండదు. ఆ తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్లు ఇప్పుడు ఢిల్లీలో చూస్తే స్వచ్ఛమైన గాలి దొరకదు. సో ఎయిర్ ప్యూరిఫైర్లు ఉంటాయి చాలామంది ఇంట్లో. మనం ఆ స్టేజ్ వరకు దిగజారితే చాలా నష్టం కదండి మనకి సిటీ. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ అని చెప్తారు మొత్తం ఇండియాలో కంట్రోల్ చేసుకుంటే. హైదరాబాద్ ఒకటి చాలా లివబుల్, బతకగలుగుతాం. ఎంతో మంది నార్త్ నుంచి సౌత్ నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతారు. సో మనము ఇక్కడ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ చేసుకుంటూ పోయి టెంపరేచర్స్ హై అయిపోతే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ మన ఇల్లు ఇక్కడే ఉన్నాయి కదా, మనం వదిలేసి వెళ్ళలేం కదా, లేదా ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకొని ఉండలేం కదా. సో అక్కడి వరకు వెళ్లకుండా మనం ఇప్పుడు అందరం కలిసి గవర్నమెంట్తో పాటు డెవలప్మెంట్ ప్లాన్ వేసుకోవాలనేదే మా సబ్మిషను. ఇది గవర్నమెంట్ వ్యతిరేకము, ఇది డెవలప్మెంట్ వ్యతిరేకం అస్సలు కాదు. ఇది సిటిజన్ మూవ్మెంట్, సిటిజన్స్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఉంచాలి అనేదే మా రిక్వెస్ట్. చెట్లను మాత్రం కొడతా ఉన్నారు కొంతమంది. ఈ ఫ్లైఓవర్లు పడతా ఉన్న కింద ఇల్లులు అయితే పెద్ద పెద్ద సెలబ్రిటీల వాళ్ళు కూడా, బాలకృష్ణది కూడా ఒక టాపిక్ వచ్చింది అక్కడ. వాళ్ళు ముట్టుకోవట్లేదు, అవసరమైతే దానికి వెళ్ళి ఫ్లైఓవర్ ఇస్తామని చెప్పేసి కూడా వచ్చింది. దాని గురించి ఏం చెప్తాను? అది అంటే నేను యాజ్ అన్ ఎన్వైరన్మెంట్ వాలంటీర్, నేను ఆ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో నాకు తెలీదు. ఒక రిక్వైర్మెంట్ ఉంటే అట్లా తీసేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే మీరు చేసే డ్యామేజ్ చెట్లనే నరికేస్తున్నారంటే ఇల్లులో చెట్లు 100 మందిని బతికిచ్చే దానికి ఒక 4-5 ఉంచే ఒక ఇల్లు ఒక ఇదే కాదు. నాకు అంటే వాటి మీద మొత్తం క్లారిటీ నాకైతే ప్రస్తుతం లేదు. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇలాంటి ఇప్పుడు ప్రస్తుతం మీరేమన్నా అప్రోచ్ చెప్పే ప్రయత్నం చేశారు ఎవరన్నా? ప్రస్తుతం అవే జరుగుతున్నాయి, ఆలోచనలు జరుగుతున్నాయి. ఒకటే సబ్మిషన్ ఏంటి ప్రభుత్వానికి అంటే, మీరు చేసే కార్యాచరణలో సిటిజన్స్, మేము ఓటేసి మిమ్మల్ని ఎన్నుకునే సిటిజన్స్ మమ్మల్ని కూడా భాగం చేయండి. సో దట్ మాకేం నష్టం, మాకేం లాభం జరుగుతుందో కూడా తెలుస్తుంది. మీరు చేసే డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. మనకి అందరికీ కలిసి డెవలప్మెంట్, అందరికీ లాభపడే డెవలప్మెంట్ జరగాలి అనేదే మా ఒక ఆకాంక్ష. సో అదే నా లాస్ట్ సబ్మిషన్.